మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కటారి దంపతుల హత్య కేసులో దాదాపు 10 సంవత్సరాలుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న చింటూకి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆయన అనుచర వర్గాల్లో కావచ్చు లేదా ఆయన అభిమానుల్లో కావచ్చు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం జిల్లా కోర్టు దగ్గర ఉన్నాం. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. కటారి దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడైన చింటూకి ఈ రోజు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో 2015 నవంబర్ 17వ తేదీన చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో దివంగత మేయర్ అనురాధ ఆమె భర్త మోహన్ లను హత్య చేసిన సంఘటనలో వారికి సమీప బంధువైన చింటూ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయన మీద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మొత్తం 23 మంది పైన కేసు నమోదు చేయగా అందులో అప్పటికే ఒకరి మీద ఎలాంటి అభియోగాలు లేని కారణంగా డిశ్చార్జ్ చేయడం జరిగింది. అలా 22 మంది పైన కేసు నమోదు కాగా 2016లో మొత్తం 19 మందికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు 20వ వ్యక్తిగా చింటూని ఈ రోజు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే నేపథ్యంలో 130 సాక్షులను విచారణకు పిలవగా 129 మంది సాక్షులను వారిని విచారించడం జరిగింది. 130వ సాక్షి ఈ రోజు చిత్తూరు జిల్లా కోర్టులోని 6వ అదనపు జిల్లా జడ్జ్ ఇన్ఛార్జ్ శాంతి మేడం గారు విచారణ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చింటూకి బెయిల్ మంజూరు కావడం పట్ల వారి అభిమానులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కోర్టు కార్యాలయానికి కూడా వారి అభిమానులు చేరుకోవడం కూడా జరిగింది. ఈ బెయిల్ మంజూరు విషయంలో దాదాపు సోమవారం చింటూ జైలు నుండి కూడా విడుదలవుతారు. సుమారు 10 సంవత్సరాలుగా చింటూ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జైలు నుంచి కూడా ఆయన విడుదలయ్యే అవకాశాలు ఉన్నందున 2007లో చిత్తూరు నగరంలోని కటబంచి సాయిబాబా గుడి దగ్గర సీకే బాబు బాంబ్ బ్లాస్ట్ కేసులో కూడా చింటూని నిందితుడిగా అప్పట్లో జైలుకి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి గత 3 నెలల క్రితం కూడా హైకోర్టు అతనికి ఓటనిస్తూ ఆ కేసును కూడా కొట్టివేయడం జరిగింది. 6వ అదనపు జడ్జ్ శాంతి హియరింగ్ లో చింటూ ఉన్నారు. కొంతసేపటికే ఆయన కోర్టు నుండి జైలుకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. సోమవారం ఆయన విడుదల కానున్నారు.